సో నీకు ఏ కళ వచ్చినా సరే, నీకు ఏ దర్శనం వచ్చినా సరే, నీకు ఏ వర్తమానం వచ్చినా సరే, తిరిగి దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడుగు. దేవుడు నీకు అర్థమయ్యే విధంగా చెప్తాడు. అర్థమయ్యే విధంగా చెప్పాడు. పేతురు అనగా అపోస్తులు. ఆ అపోస్తుల్లో కూడా ప్రథముడు, అంటే 12 మందిలో ఫస్ట్ ర్యాంక్ ఉన్నాడు. ఆ ఫస్ట్ ర్యాంక్ ఉన్నాడికి కూడా ఆ దర్శనం అర్థం కాకపోతే ఎటు చోచగా దిక్కు చోచగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు చక్కగా చెప్పాడు. ఎలా చెప్పాడు? భూలోకమంతటిలో ఉన్న మానవ జాతిలో ఏ ఒక్కటైనా సరే నిషిద్ధమైనది లేదు, అపవిత్రమైనది లేదు. ఎందుకనగా దేవుడు రక్తం దారపోసి ఉన్నాడు. సో దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క సత్య సువార్త కేవలం యూదులకు మాత్రమే కాదు, అన్యులకు, భూలోకంలో ఉన్న సర్వ శరీరులకు దేవుడి యొక్క వాక్యము బోధింపబడి ఉండవలసిందే, ప్రకటిస్తూ ఉండవలసిందే, ప్రచురిస్తూ ఉండవలసిందే. పేతురు, నువ్వు నా సాధనం, రా.